నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎవరు చేయని సాహసం చేశారు. ఆయన రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు. తిరుమల అన్నప్రసాదంలో మసాలా వడ వడ్డన. రోజుకు 35,000 మసాలా వడలు భక్తులకు వడ్డిస్తామన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. సింగిల్ ప్లాస్టిక్ నిషేధంపై సింహాచలంలో జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారం. యమధర్మరాజు వేషంలో దుకాణదారులు ప్రజలకు అవగాహన. ఏపీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఆర్థిక చేయూతనిస్తున్నామన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభ విశాఖలోని గీతం యూనివర్సిటీలో వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీలు పురంధేశ్వరి, శ్రీభరత్ తదితరులు హాజరయ్యారు. పుస్తకావిష్కరణకు ముందు వేదికపై సీఎం చంద్రబాబును దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. సీఎం సహా పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎవరు చేయని సాహసం చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ తత్వం, నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకాలు రాశారని తెలిపారు. వెంకటేశ్వరరావు తన తోడలుడని, ఎన్టీఆర్ వద్ద ఇద్దరం అన్ని నేర్చుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఆయన పుస్తకం రాస్తారని తానెప్పుడూ అనుకోలేదని, అసలు రచయిత కాని వెంకటేశ్వరరావు ఎవరు చేయని సాహసం చేశారని అన్నారు. గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో సీఎం మాట్లాడారు. విజయగాథలన్నీ ఒకచోట చేర్చి పుస్తకం రాసిన దగ్గుబాటిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. పుస్తకం రాయాలంటే ఎన్నో విషయాలను అధ్యయనం చేస్తేనే గాని సాధ్యం కాదన్నారు. మరింతగా అధ్యయనం చేసి ట్రంప్ పాలన సహా అన్ని విషయాలను రాయాలని కోరారు. రాజకీయ స్థానంలో మచ్చలేని నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు అని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 8 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారని కితాబిచ్చారు. భారత్ చరిత్రను కూడా రాయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. దగ్గుబాటి రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే తరాలకు జ్ఞానం, విజ్ఞానం అందించాలని పెద్దలు చెబుతుంటారని, ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో తీసుకురావడం అభినందనీయమన్నారు. ఆది నుంచి అంతం వరకు అన్ని రచించారని పుస్తక రచయిత దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేసినట్లు వెల్లడించారు. ఇలాంటివన్నీ చూసినప్పుడు మళ్ళీ ఒకసారి వెంకటేశ్వరరావు గారిని కొన్ని కోట్ల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని, ప్రపంచ చరిత్రను తెలుగులో అనువదించడం ఒక అద్భుతమైన ప్రయత్నం. నేను ఇంకా చదువుతాను, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతాను. చదివిన తర్వాత నేను కూడా మీరు అన్నట్టు నేర్చుకోవాలని ఇది ఉంది. కానీ ఈ పనుల వల్ల ఇది చేయడం లేదు. కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్. దాంట్లో నాటి ఆచారాలు, ఆహార వేట నుంచి వ్యవసాయ వరకు ఇందులో ఉంది. ఆయన మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్స్ చెప్పాడు. కొన్ని నాకు కూడా అర్థం కాల, ఎందుకంటే నేను చదవలేదు కాబట్టి. అలాంటివి డెప్త్కు పోతే తప్ప, ఒక ఆరాటం ఉంటే తప్ప, ఏదో సాధించాలి, ఏదో ప్రపంచానికి తెలియజేయాలి అనే తపనుంటే తప్ప ఇది సాధ్యం కాదు. అందులో ఖండాల విభజన కానీ, తెగల వలసలు కానీ, ప్రాంతాల మార్పులు, మానవ చరిత్రపై వాటి ప్రభావం, యుద్ధాలు, సామ్రాజ్యాల ఆవిర్భావం, మత విశ్వాసాలు, మత పెత్తనాలు, ఇవన్నీ కూడా ఏ విధంగా వచ్చాయి అన్నీ చెప్పారు. ఇంకొక పక్క బానిస వ్యవస్థ, సామాజిక సంస్కరణలు, నగర రాజ్యాల ఏర్పాటు, అభివృద్ధి, గ్రీక్, పర్షియన్ యుద్ధాలు, వాటి ప్రాముఖ్యత తెలుసుకునే అన్నీ కూడా కూలంకుషంగా ఒక మాటలో చెప్పాలంటే ఏది వదిలిపెట్టకుండా సైన్స్, టెక్నాలజీ, హిస్టరీ, పాలిటిక్స్, ఇజాలు అన్నీ కూడా ఏది జరిగిందో, ఏది పనిచేస్తుందో అవన్నీ కూడా చెప్పారు. ఇంకొక పక్కన భాష, కళలు, వాస్తు, శిల్పం,
భూ సంస్కరణలు, సామాజిక న్యాయం, ఆధునిక చరిత్ర, భూస్వామ్య వ్యవస్థలు, తెగలు, జాతులు, భారతీయ రాజులు, కడాన ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజా పరిపాలన కూడా అధ్యయనం చేసే పరిస్థితికి వచ్చాడు. హిస్టరీని వారు చెప్పినట్టు ఒక 300 odd పేజెస్లో కండెన్స్ చేసి రాసినప్పుడు ఇట్ బికమ్స్ ఓన్లీ పిక్చర్, స్మాల్ పిక్చర్. సో ఇట్స్ అ గ్లిమ్స్. కానీ వారు మాట్లాడుతున్నప్పుడే వారు ఎంత ఇన్వాల్వ్డ్ అయిపోయి, టోటలీ దాంట్లో నిమగ్నం అయిపోయి, ఎక్స్పాన్సివ్గా హిస్టరీని రాయదలుచుకొని దాంట్లో ఉన్న ఎస్సెన్స్ని మాత్రం 360 odd పేజెస్లో రాశారు. బట్ వారు మాట్లాడుతున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఎంత ఇన్వాల్వ్డ్, హీ సోక్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఇట్. మంచిగా నాని తేలి బయట వచ్చి రాశారు బుక్. అట్ ద సేమ్ టైం వారు మాట్లాడుతున్నప్పుడు చాలా విషయాలు వారు చెప్తున్నప్పుడు వారు క్యారెక్టర్ ట్రైట్స్ కూడా బయట వస్తున్నాయి. హౌ సింపుల్, లూసిడ్, ఇలా క్రిస్టల్ లైక్ స్పష్టంగా నాకు అర్థమైంది, నేను రాస్తున్నాను అన్న టైప్లో. సో ఐ ఫైండ్ దిస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ఇన్ దట్ ఇండివిజువల్ who had a very long stint in politics. Long stint in politics which consists of so many different types of people. అందరూ వారిలాగా లేరు. వారికున్న టిపికల్ క్వాలిటీస్ లేనటువంటి ఒక క్షేత్రం రాజకీయం. దాంట్లో 5 terms ఎమ్మెల్యే, 2 terms of మెంబర్ ఆఫ్ పార్లమెంట్, బై విచ్ టైం వారు పర్సనాలిటీయే మారిపోయి ఉండాల్సింది. కానీ మారలా. He remained himself. ఖచ్చితంగా చదవవలసినటువంటి లేదా అవగాహన చేసుకోవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఇవాళ ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు, రాబోయే తరం వారి కోసం క్లుప్తంగా చరిత్రని రాయడం జరిగింది అనేటువంటి విషయాన్ని వారు ఇందాక చెప్పడం జరిగింది. ఆ మాట విన్నప్పుడు స్వగృహే పూజ్యతే జ్యేష్ఠ, స్వగ్రామే పూజ్యతే ప్రభు, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే అనేటువంటి మాటలు నాకు స్ఫురణకు వచ్చాయి. అంటే ఇంటిలో ఇంటి పెద్దని గౌరవించుకుంటాం, గ్రామంలో గ్రామ పెద్దని మనం గౌరవిస్తాము, అదేవిధంగా రాజ్యంలో రాజుని పూజిస్తాము. కానీ విద్యాధికుడు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సర్వత్రా ఎక్కడికి వెళ్ళినా ఆయన పూజింపబడతాడు, అంటే గౌరవింపబడతారు అని దీని అర్థం. అంటే అటువంటి విషయావగాహన, ఇక్కడ విద్యాధికులు అంటే విషయావగాహన అనేటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అటువంటి తరాన్ని నిర్మాణం చేయవలసినటువంటి బాధ్యత ఖచ్చితంగా పెద్దలంగా మన అందరి మీద ఉన్నది అనేటువంటి విషయం ముందు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కనుక ఆ రకమైనటువంటి బాధ్యత, పరిజ్ఞానం వారితోనే అంతరించిపోకూడదు, అది తర్వాత తరానికి చేరాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ నాడుని సరిగా అర్థం చేసుకున్న నానుడిని డాక్టర్ వెంకటేశ్వరరావు గారు దాన్ని ఒప్పుకుంటూ ఈ మంచి పుస్తకం రాసినందుకు వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ప్రపంచ చరిత్ర ఒక పుస్తకంగా రాయడం అంత సులభం కాదు. ప్రపంచ చరిత్ర ఒక పుస్తకంగా రాయడం అంత సులభం కాదు. డాక్టర్ నందమూరి తారక రామారావు గారి నటన గురించి కూడా పుస్తకం రాయాలంటే సాధ్యమయ్యే పని కాదు. అవన్నీ చేశారు మన వాళ్ళు కొందరు. ఈ ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో సామాన్యులకు అర్థమయ్యేటట్టుగా పుస్తకాన్ని తీసుకురావడం చాలా ముదావహమైన విషయం అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఈ వివిధ సంఘటనలు క్రమేణా ఎలా మారాయి, వర్తమానం భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాన్ని ఎప్పుడు చరిత్ర చెప్తూ ఉంటుంది మనకి. చరిత్ర దానంతట అది రాసుకోదు. చరిత్రను కూడా ఎవరో ఒకరు రాయాలి. మామూలుగా రాజకీయాలు, ఆర్థిక శాస్త్రం, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రం, మతం సహా మానవ సమాజంలోని అన్ని అంశాలను ఈ చరిత్ర స్పృశిస్తుంది. మామూలుగా చరిత్ర అరే మైక్ దొరికిందని చెప్పి నేను
మాట్లాడుతున్నాను కాదు, నాకు మైక్ ఇస్తారన్నా కూడా నేను ఎప్పుడు కూడా మైక్ వద్దని చెప్పేసి వెళ్ళిపోయాను. ఇవాళ నా పుస్తకానికి సంబంధించిన చరిత్ర ఒక స్థాయిలోకి వచ్చింది కాబట్టి 4 మాటలు చెప్పాలనిపించింది. అందుకని ఇట్లా చరిత్ర గురించి, ఈ చరిత్రలో ఇంకొక చివరికి వచ్చేస్తాను. ఇక ఇలా ఈ చరిత్రలో ఉన్నటువంటి భాగాలన్నింటినీ తర్వాత వరల్డ్ వార్స్ 1, 2 అనేటటువంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోయి తర్వాత కోల్డ్ వారు, తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ జరుగుతూ ఉంది కదా, ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవలు జరుగుతూ ఉన్నాయి, వాటిని పెట్టుకుంటూ తర్వాత రష్యా డిజిగ్నేషను, ఫ్రెంచ్ రెవల్యూషను, తర్వాత అలానే బోల్షివిక్ రెవల్యూషను, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అది కూడా అమెరికా చరిత్ర కూడా తింటూ పెట్టేశారు. ఏది వదల్లా, జపాన్ చరిత్ర వదల్లా, చైనా చరిత్ర వదల, ఫుల్ చరిత్ర అన్నింటినీ తీసుకొచ్చి 340 పేజీల్లోకి తీసుకొచ్చి, అది నా గ్రేట్నెస్ లేకపోతే అంటారు నా యొక్క శక్తి అంటారు, నాకు భగవద్గీతటువంటి ఇదో. ఇంతతో కాకుండా దీనిలో సైంటిఫిక్ ఆవిష్కరణలు అనేటటువంటిది పారిశ్రామిక విప్లవము, తర్వాత సాంస్కృతిక సైంటిఫిక్ విప్లవంలో మనకి రేడియో, టెలిఫోను, కరెంటు, సెల్ ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్లు, శాటిలైట్లు, ఇవన్నీ ఆవిష్కరణలు ఎట్లా జరిగినాయి, ఎప్పుడు జరిగినాయి, ఎవరు చేశారు, వీటి వెనకమాల ఎవరున్నారు అనేటటువంటి దాన్ని కూడా దీంట్లో చొప్పించాను నేను. 30 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావులు ఆలింగనం చేసుకోవడం విశేషం. గీతం వర్సిటీలో జరిగిన కార్యక్రమం వైభవంగా జరిగింది. కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తిరుమల అన్నప్రసాదంలో కొత్త వంటకం చేరింది. బుధవారం నుంచి భక్తులకు మసాలా వడ వడ్డించారు. ముందుగా స్వామివార్ల చిత్రపటాల వద్ద వడలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. తిరుమల తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు మసాలా వడ వడ్డించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిలతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నప్రసాదం మెనూలో అదనంగా ఒక పదార్థం పెట్టాలని ఆలోచన కలిగింది. ఈ ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి ఆయన అంగీకారంతో మసాలా వడ వడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించామని చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. భోజనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వెంటనే ఆమోదించడం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ చేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈరోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. Know that lakhs of pilgrims come to visit Sri Lord Venkateswara Swami. They take Annaprasadam. So mainly this Tarikonda Vengamamba Annaprasadam complex, number of people have their breakfast, lunch and dinner. So previously there used to be a lot of complaints on the quality of the Annaprasadam, different items supplied. So Honorable CM Sri Nara Chandrababu Naidu garu directed us that we should give highest priority to the quality of Annaprasadams given to the devotees. So as per that, we have taken number of steps to improve the quality. So basically starting with the quality of the ingredients which are procured. One of them is rice. The quality of
the rice, there were a lot of problems regarding the quality of the rice. So we streamlined all the procurement systems regarding the rice and other ingredients. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు 35,000 మసాలా వడలను భక్తులకు వడ్డిస్తామని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను మరింతగా పెంచి రుచికరమైన భోజనం అందిస్తామన్నారు. వడలను భక్తులకు స్వయంగా వడ్డించారు. వడలు రుచిగా కమ్మగా ఉన్నాయంటూ భక్తులు సంతృప్తిని వ్యక్తం చేశారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలుపుతూ యమధర్మరాజు వేషంలో వినూత్న ప్రచారం నిర్వహించారు. ప్లాస్టిక్ ను వినియోగిస్తే యమలోకానికే పోతారంటూ ప్రచారం చేశారు. విశాఖ నగరంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ను నిషేధించారు. ఇంతవరకు ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సింహాచలంలో యమధర్మరాజు వేషధారణ వేసుకున్న వ్యక్తి దుకాణాల వద్దకు వెళ్లి వారికి అవగాహన కల్పించారు. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలను వివరిస్తూ వాడితే ఏకంగా యమలోకానికే వెళ్లిపోతారంటూ అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ సంచుల స్థానంలో గుడ్డ సంచులు వాడాలంటూ వాటిని పబ్లిక్ కు అందజేశారు. జీవీఎంసీ అధికారులు, జేడీ ఫౌండేషన్ సభ్యులు ఈ వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ వాడకం నిరోధకం మీదన ఈరోజు అవగాహన సదస్సు కోసం సింహాచల దేవస్థానం పరిధిలో వచ్చాం. యాత్రికులకి, షాప్ వాళ్ళకి ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల జరిగే అవరోధాలు దీని గురించి అవగాహన కలగజేసాం. ఈ జేడీ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ అనేది చాలా హానికరం. దయచేసి ఎవరు ప్లాస్టిక్ వాడొద్దు. మూగజీవాలు ఈ ప్లాస్టిక్ తిని ఎక్కువగా బలైపోతున్నాయి. రాబోయే తరాలకు మార్గదర్శకంగా ఉండాలంటే ఈ రోజు నుంచే మీరు గుడ్డ సంచులనే వాడాలి. నమస్తే అండి. ఈరోజు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిబిఐ మాజీ జేడీ శ్రీ వివి లక్ష్మణ్ గారి పిలుపు మేరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం సింహాచల ప్రాంతంలో ఈరోజు ఈ ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. ముందుగా మేమందరం ఈరోజు యముడు వేషం మా మిత్రులు ఉన్న జగన్నాథ్ గారి చేత యముడు వేషం వేయించి ఆయన చేత ఈ ఏరియాలో ఉన్న షాప్స్కి, కిరాణా కొట్లు, హోటల్స్కి వెళ్ళి ప్లాస్టిక్ వలన జరుగుతున్న విఘాతాన్ని వారికి వివరించి ఈరోజు వినూత్నంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ గట్టిగా జరగాలని కోరుకుంటూ యమధర్మరాజు వేషధారణలో సింగిల్ ప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కార్యక్రమానికి విశేషమైన స్పందన లభించింది. దుకాణదారులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించారు. ఏపీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. స్టీల్ ప్లాంట్ కు ప్రకటించిన కేంద్ర ప్యాకేజీ ఇచ్చేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. అలాగే పోలవరం, అమరావతి నిర్మాణాలకు కూడా నిధులు కేటాయించామని వెల్లడించారు. కేంద్రంలో బడ్జెట్ కోసం దేశంలోని 5 ప్రాంతాలలో పర్యటించి ట్యాక్స్ పేయర్స్, సీఏలు, వ్యాపార, వాణిజ్యవేత్తలతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే ముంబైలో సమావేశం నిర్వహించామని చెప్పారు. దాని తర్వాత విశాఖలో ఆర్థికవేత్తలతో సమావేశాలు నిర్వహించి ట్యాక్స్ పేయర్స్ అభిప్రాయాలు తీసుకుంటున్నామని ఆమె తెలిపారు. నోవోటెల్ హోటల్లో సమావేశం అనంతరం నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. వ్యవసాయంతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. విశాఖలో మెడికల్ హబ్ గా తయారైందని, ఇక్కడి పరిశ్రమల వల్ల తలసరి ఆదాయం కూడా పెరిగిందన్నారు. 2 ఇండస్ట్రియల్ కారిడార్లతో యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఫైనాన్స్ మినిస్టర్ ఆంధ్ర నిన్ననో ఒక 3-4 రోజుల క్రితం బడ్జెట్ టేబుల్ చేశారు కదండి. ప్లస్ జూలై 24 బడ్జెట్లో ఆంధ్రాకి ఏమేమి చేయబోతున్నాం అనేది కూడా వివరంగా మనం చెప్పాము. మిగతా స్టేట్స్ తోటి ఆంధ్రాకి రావాల్సిన ట్యాక్స్ ద్వారా, డెవల్యూషన్ ద్వారా వచ్చే డబ్బు ఎలాగైనా వస్తుంది. అది కాకుండా స్పెసిఫిక్గా ఏమేమి స్కీమ్స్ చేస్తున్నాం ఆంధ్రా కోసం అనేది పోయిన బడ్జెట్లో, జూలై బడ్జెట్లో చెప్పాము. అది కూడా ముందుకు సాగుతున్నాయి. అట్లాగే ముందు నుంచి నిలవ ఉన్నటువంటి పేమెంట్స్ పోలవరం కన్స్ట్రక్షన్కైనా లేకపోతే ఉన్న ప్రాజెక్ట్స్కైనా అవన్నీ కూడా మెల్లమెల్లగా క్లియర్ అవుతూ వస్తున్నాయి. ఈ పట్టు కూడా ఫిబ్రవరిలో 25-26 సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్లో కూడా
ఆంధ్రాకి మనం స్పెసిఫిక్గా ఏమేమి చేస్తున్నాం అనేది స్పెసిఫిక్గా డిస్క్రైబ్ చేశాను. బడ్జెట్ ద్వారానే RINLకి ఎక్స్పెక్టేషన్, అంటే నా ఎక్స్పెక్టేషనో మీ ఎక్స్పెక్టేషనో చెప్పట్ల, క్యాల్కులేషన్ ద్వారా వచ్చిన అమౌంట్ కంటే కూడా ఎక్కువ ఇచ్చి కొంచెం కన్సిస్టెంట్గా వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఉన్న 3 ఫర్నేస్లో ఒక్క ఫర్నేసే ముందు చేసింది, ఎప్పుడో ఒక సమయం 2వ ఫర్నేస్ పని చేసింది, కానీ 3వ ఫర్నేస్ ఎప్పుడు కూడా పని చేయలే. అట్లాంటి లెవెల్కి వచ్చినటువంటి RINLని రెస్టోర్ చేయడానికి, దానికి ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారానే బాగా అనౌన్స్మెంట్ చేసాం. అది కాకుండా ఆ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నుంచి ఏ బ్యాంక్స్ వాళ్ళతోటి డీల్ చేస్తున్నారో వాళ్ళందరం కూడా ఇప్పుడు RINLకి ఫేవరబుల్గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ వాళ్ళు బ్యాంకు ద్వారా కూడా ఇప్పిస్తున్నారు. అట్లాగా ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కూడా 2 నోడ్స్ ఆ ఇండస్ట్రియల్ కారిడార్లో ఉన్నాయి. ఆ 2 నోడ్స్కు కూడా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫుల్గా వస్తుంది. అమరావతికి క్యాపిటల్ బిల్డింగ్ కోసం వరల్డ్ బ్యాంక్ ఆర్ ADB ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోన్స్ తెప్పించాలి, దానికి ఫేవరబుల్గా నెగోషియేషన్ జరగాలి అనేది మీద మేము అందరం కమిట్మెంట్ ఇచ్చాం. అవి జరుగుతూ ముందుకు పోతున్నాయి. రెడీగా నేను ఇవి చెప్పగలుగుతున్నాను. కేంద్రంతో లింక్ అయిన ప్రతి ప్రాజెక్టుకి ఆంధ్రప్రదేశ్కి ఏ రకమైన లోటు లేకుండా ఫుల్గా సమర్థన ఇస్తాం అనేది ముఖ్యమంత్రి గారు వచ్చి కలుస్తున్న ప్రతిసారి కూడా మేము చెప్తున్నాం. నేను ఇప్పుడు కూడా మీ ముందు చెప్పడానికి ఫుల్గా సిద్ధంగా ఉన్నాను. ఫుల్ సపోర్ట్ ఉంటుంది. Mike, please, Mike. Good afternoon, madam. This is Chandu Yadav from Suman TV Regional Chief. సో ఇప్పుడు మనం మేక్ ఇన్ ఇండియా అంటూ కూడా స్టార్ట్ చేసాము. సో మేక్ ఇన్ ఇండియా ద్వారా మనకి ఎంత అడ్వాంటేజ్ అయితే వస్తుందో, సో ఫర్ సపోజ్ అదర్ కంట్రీస్ కూడా మేక్ ఇన్ చైనా, మేక్ ఇన్ జపాన్ అంటున్నాయి. సో అటువంటి అప్పుడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్కి ఇది ఎంత అడ్వాంటేజ్ అవుతుందో అంతే డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అంటే మేక్ ఇన్ ఇండియా చేయవద్దని అంటున్నారా? మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, అట్లా అదర్ కంట్రీస్ కూడా ప్రతి దేశం వాళ్ళు చేసుకుంటారు. ఓకే, మిగతా వాళ్ళు చేస్తున్నారు అనే దానికోసం మనం మన దేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయకుండా కూర్చోవడం వీలవదు కదండి, చెయ్యాలి కదా. మ్యానుఫ్యాక్చరింగ్కి కాంపోనెంట్ ఒక మాటకి చెప్తున్నా, మన GDPలో సర్వీసెస్ ద్వారా కాంట్రిబ్యూషన్ అనేది 60% వరకు వెళ్ళిపోయింది. అగ్రికల్చర్ నుంచి వచ్చేది ఒక 12, 13 ఎప్పుడు నుంచో ఉంది, అది కొంచెం ముందుకు పోతుంది, కొంచెం వెనక్కి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా అదే రకంగా 12, 13లోనే ఉంది. అది మనం దగ్గర 20, 21 వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం 2015లో మోదీ గారు అనౌన్స్ చేశారు, మేక్ ఇన్ ఇండియా మన దేశంలో చేస్తాం. అది కాకుండా 2020లో ఆత్మనిర్భర్ అనౌన్స్మెంట్స్ చేసాం. మన దేశానికి కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అన్నింటినీ కూడా మనమే ఉత్పాదన చేయడానికి అంత శక్తి మన దగ్గర ఉండాలనే దానికోసం మనం ప్లాన్ చేసుకున్నాం, దాని ప్రకారం వెళ్తున్నాం. మిగతా వాళ్ళు చేస్తున్నారనే దానికోసం మనం ఆపలేము, కానీ మన దేశానికి కావాల్సినదని మినిమం మనమే ప్రొడ్యూస్ చేసుకోవాలి కదండి. ఒక ఉదాహరణ, 2 ఉదాహరణ మన మోదీ గారు ఎప్పుడు చెప్పేవారు. మన చౌతి పూజ చేయడానికి విఘ్నేశ్వరుడు మూర్తి కూడా మట్టిలో చేయడం పోయి ఈ దేశంలో చైనా నుంచి వచ్చేయడం మొదలుపెట్టాయి. అలాగే ఈ దేశంలో ఎక్కడ పడితే మీకు బ్యాంబూ ఉంది. సివిల్ సప్లైస్ హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఏపీ సివిల్ సప్లైస్ హమాలీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మన్మథరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సరుకులు అందించడంలో హమాలీస్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వీరికి ఉద్యోగ భద్రత కల్పించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. కేంద్రం కొత్తగా తెచ్చిన రూట్ మ్యాప్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వీళ్ళందరికీ కూడాను చనిపోయిన హమాలీ కుటుంబాలకి అనేది PF ద్వారా వీళ్ళకి అమలు చేస్తున్నారు, కానీ పెన్షన్ అనేది అమలు చేయట్లే. PF ద్వారా చాలామంది చనిపోతున్నారు, వాళ్ళందరికీ కూడా PF ద్వారా పెన్షన్ ఇవ్వాలనేసి అడుగుతున్నాం.
అలాగే 60 సంవత్సరాలు నిండిపోయిన హమాలీస్కి అందరికీ కూడాను పిఎఫ్ ద్వారా పెన్షన్ అనేది ఇవ్వాలి. రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులు కూడా పిఎఫ్ ద్వారా ఇవ్వాలి. వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వట్లే. అదే విధి నిర్వహణలో పనిచేస్తున్న కార్మికులు ఏమాత్రం చనిపోతే వాళ్ళకి ఎక్స్గ్రేషియా అనేది ఇవ్వాలి. దాదాపు 10 లక్షలు ఇవ్వాలనేసి మేము చాన్నాళ్ళ నుంచి అడుగుతూ ఉన్నాం. వాళ్ళందరికీ 4వ తరగతి ఉద్యోగులకు గుర్తించాలి, 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేసి ప్రధానమైన డిమాండ్గా ఉన్నది. కానీ ఆ డిమాండ్లు ఏమీ కూడా పరిష్కరించట్లే రాష్ట్ర ప్రభుత్వం అనేది. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చే విధంగా ఈరోజు అనేది విధులు అనేది నిర్వహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు సమస్యలు పరిష్కరించాలని ఏమాత్రం కూడాను వీళ్ళు వెనకంది అనేది వేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. అందువల్ల ఏంటంటే వెంటనే వీళ్ళకి అటువంటి సమస్యలను పరిష్కరించాలని అడుగుతున్నాం. కొత్తగా ఈరోజు అనేది రూటింగ్ మ్యాప్ సిస్టమ్ అనేది తీసుకొని వచ్చి వీళ్ళకి ఉద్యోగ భద్రత అనేది పని పోయే పరిస్థితులు అనేది దాపరించాయి. అందువల్ల ఉద్యోగ భద్రత అనేది కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే రూటింగ్ మ్యాప్ సిస్టమ్ అనేది రద్దు చేయాలి. కార్పొరేట్లకి కొమ్ము కాసే విధంగా ఈ రూటింగ్ మ్యాప్ సిస్టమ్ అనేది ఉన్నది. డీలర్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు చేయాలని చూస్తున్నారు. అలాగే ఆహార భద్రత కూడిన ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఇంతకు ముందు అనేది 14 నిత్యావసర వస్తువులు అన్నీ కూడాను సరఫరా అనేది చేసేవారు. ఇప్పుడు అనేది బియ్యం కానీ కందిపప్పు కానీ ఇస్తున్నారు. నూనె అనేది ఒక్కొక్కసారి ఇస్తున్నారు, ఒక్కొక్కసారి అనేది ఇవ్వట్లేదు. అందువల్ల 14 నిత్యావసర వస్తువులు కూడా రేషన్ బియ్యాన్ని కూడా సరఫరా చేయాలి. స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించాలని కోరుతూ ఈ నెల 14న అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు తెలిపారు. సిఐటియు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట మహాధర్నా చేపడుతున్నామన్నారు. ప్లాంట్కు శాశ్వత ప్రాతిపదికన సొంత గనులు కేటాయించాలని, సెయిల్లో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఈ మహాధర్నా జరుగుతుందన్నారు. కార్మికుల తాలూకా పని ప్రదేశాల్లో నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పని భావించాం. విశాఖ జిల్లా కార్మిక వర్గం, ప్రజలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములై జయప్రదం చేయాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ ప్రకటించి ఈ ప్యాకేజీతోనే మొత్తం స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం అయిపోయినట్టు, అది లాభాల బాట పడడం కోసం అన్ని చర్యలు చేపట్టినట్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర కూటమి ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజే జేఏసీగా మేము చెప్పాం, ఈ ప్యాకేజీ తాత్కాలిక ఉపశమనం మాత్రమే. వైజాగ్ స్టీల్ ప్లాంటు లాభాల బాట పట్టాలని చెప్పారంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్కి ఏ విధంగా అయితే సొంత గనులు కేటాయించారో వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కూడా ఆ విధంగా సొంత గనులు కేటాయించినప్పుడే దీని మనుగడ సాధ్యమవుతుందని చెప్పాం. కానీ ఈరోజు వరకు కూడా సొంత గనుల మాట మాట్లాడటం లేదు. మీరు సొంత గనులు కేటాయించకపోతే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెయిల్లో విలీనం చేయండి. సెయిల్కి రాబోయే 100 సంవత్సరాలకు సరిపడా సొంత గనులు ఉన్నాయి. ఆర్ఎన్ఎల్ని సెయిల్లో విలీనం చేస్తే గనుల సమస్య తీరిపోతుంది. తద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాభాలు పడడం ఖాయమని చెప్పాను. కానీ దానికోసం ఇంతవరకు ఎటువంటి చర్య చేపట్టలేదు. ఇప్పటికీ ఉద్యోగస్తులకి 280% అంటే దాదాపు 3 నెలల జీతం ఆఫీసర్లకి, పర్మనెంట్ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడం లేదు. ఏం తిని ఉత్పత్తి చేస్తారండి? కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాం, మేము అందరినీ ఉపాధి కొనసాగిస్తామని చెప్పని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చెప్పారు, కూటమి ప్రభుత్వం చెప్పింది, ముఖ్యమంత్రి చెప్పాడు, స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పారు. కానీ ఈరోజు చేస్తుంది వాళ్ళు ఏంటి? 3 నెలలకి 1500 మంది కాంట్రాక్ట్ కార్మికులు చొప్పున రాబోయే 9 నెలల్లో 4500 మంది కాంట్రాక్ట్ కార్మికులు బయటపడడం కోసం ఈరోజు సర్కులర్ జారీ చేస్తున్నారు, లెటర్లు జారీ చేస్తున్నారు, కాంట్రాక్ట్ లెటర్లు ఈ విధంగా జారీ చేస్తున్నారు. ఒకవైపు 3 నెలలుగా కార్మికులు జీతాలు ఇవ్వకుండా ఎండగట్టి, రెండో వైపున ఉద్యోగస్తుల కాలనీల్లో కరెంటు ఛార్జీలు పెంచి భారాలు వేస్తుంటే దీనికి వ్యతిరేకంగా యూనియన్ లీడర్ మాట్లాడతారు. యూనియన్లు పెట్టుకుందే కార్మిక హక్కుల కోసం, సంస్థ పరిరక్షణ కోసం. నువ్వు కార్మిక హక్కుల కోసం మాట్లాడావు, సంస్థ పరిరక్షణ కోసం మాట్లాడావు. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకం, యాజమాన్యానికి వ్యతిరేకం చెప్పని ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జయధరం గారికి షోకాజ్ నోటీస్ జారీ చేసిన మేర యాజమాన్యం. చాలా దుర్మార్గం విషయం. అంటే మీరు సమస్యలు పరిష్కారం చేయరు, కార్మికుల జీతాలు ఎవరు,
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేస్తున్న నామినేటెడ్ పదవుల్లో ఉత్తరాంధ్రకు చెందిన శిష్టకరణాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ శిష్టకరణాల అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పోలు మహంతి ఉమామహేశ్వరరావు జయబాబులు డిమాండ్ చేశారు. స్థానిక హోటల్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కార్యవర్గానికి తాము ఎటువంటి ఎన్నిక నిర్వహించలేదని, ఇటీవల కొంతమంది తమ పేరును ఉపయోగించుకుంటున్నారని మండిపడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి తామే రాష్ట్ర నాయకులుగా చెప్పుకుంటూ గుర్తింపు పొందేందుకు ప్రయత్నం చేశారన్నారు. ఉత్తరాంధ్ర వాసులు దీనిని వ్యతిరేకిస్తూ వారి నాయకత్వాన్ని సమ్మతించలేదన్నారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో సుమారు 3.5 లక్షల మంది శిష్టకరణాలు ఉన్నారని, వారికి సముచిత స్థానాలు కల్పించాలని కోరారు. న్యాయశాఖ మంత్రి నుంచి పార్లమెంట్లో ఇది ఆమోద మంత్రం వేసి పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి గారికి వెళ్ళి ఆమోద మంత్రం పొంది ఇది సఫలీకృతమైన సందర్భంలో కొంతమంది దుష్ట శక్తులు శిష్టకరణాలని చెప్తూ ఒక 4-5 కృష్ణా ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళే రాష్ట్ర అధ్యక్షులని పేరు చేర్చుకొని కొంత శిష్టకరణాల్లో అనైక్యతాభావము నెలకొల్పుతున్నారు. ఈ ఫలదీకృతమైన మంచి తరుణంలో శిష్టకరణాలకు ఒక పండగ వాతావరణం చేసి శిష్టకరణాలను కేంద్ర బీసీ జాబితాలో చేర్పిస్తారన్న అపూర్ణమైన విశ్వాసంలో ఉన్న సందర్భంలో శిష్టకరణాలని చెప్పి కొంతమంది ఇతర కులాలు కలిపి ఇక్కడ కలిసి ఈ డామినేట్ చేసి శిష్టకరణాలకి అనగదొక్కే ప్రభుత్వం కలిపి ఎన్నోసార్లు కలిసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇది ఈ కులాన్ని ఆదుకోవాలని, ఉత్తరాంధ్ర జిల్లాలకే ఈ నామినేటెడ్ పోస్టులు ఏంటి, కార్పొరేషన్ పదవులు ఏంటి, ఏవైనా ఉత్తరాంధ్ర శిష్టకరణాలే దీనికి 100% అర్హతలు. అసలు ప్రభుత్వానికి కలిపి ఓట్ బ్యాంక్ ఉందంటే ఈ 6-7 జిల్లాలే చాలా ముఖ్యము. చాలా మా వాళ్ళు మినిస్టర్ల దగ్గర వీళ్ళ దగ్గర గుమస్తాలుగా, క్లర్కులుగా, స్టెనోలుగా ఉన్న మాకైతే సమానం మంచి న్యాయం జరగలేదు, సామాజిక న్యాయం జరగలేదు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన శిష్టకరణాలని ఇప్పుడు కూటమి ప్రభుత్వము పూర్తిగా ఆదుకొని అసలుకి శిష్టకరణ కార్పొరేషన్ చైర్మన్ అనే పదవి శ్రీకాకుళం జిల్లాకి నామినేట్ పదవులు కలిపి ఉత్తరాంధ్ర జిల్లాలకే ఇవ్వాలి. ఉత్తరాంధ్ర జిల్లాలే 100% అర్హులు. వీళ్ళు అసలు ప్రభుత్వానికి కలిపి చేదోడుగా ఉండి సకాలంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ ప్రభుత్వ సలహాదారులుగా కలిపి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లోని ఉన్నారు. అటువంటి మాకు యాక్చువల్గా ఈ కూటమి ప్రభుత్వం అయితే, బీజేపీ ప్రభుత్వం అయితే, ఈ జనసేన ప్రభుత్వం, ఈ 3 కూటమి ప్రభుత్వాలు మా పట్ల సానుకూల వైఖరితో ఉదాసీనత వైఖరి విస్మరించి ఎన్నికలు జరిగాయని చెప్పి కొంతమంది బూటకంగా తెలియజేస్తున్నారు. ఈ వార్తలేవి నిజం కాదు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ సంఘానికి ఎటువంటి ఎన్నిక జరగలేదు. రాష్ట్ర అధ్యక్షులుగా పోలుమంతి ఉమామహేశ్వరరావు గారే కొనసాగుతున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జయబాబు గారే కొనసాగుతున్నారు. వీరితో పాటు ఇతర కార్యవర్గంలో ఉండేవారు కూడా కొంతమంది కార్యవర్గంలో 2-3 అటు ప్రాంతం వాసులకి సహకరిస్తూ ఉన్నారు. అయితే ఏంటంటే ఎటువంటి ఎలక్షన్ జరగలేదు. మళ్ళీ మీకు తెలియజేస్తుంది ఒకటే, పత్రికాపరంగా తెలియజేస్తున్నది, రాష్ట్ర అధ్యక్షులుగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఇతర కార్యవర్గ సభ్యులుగా యథాతథంగా కమిటీ యథాతథంగా కొనసాగుతుంది. కొంతమంది ఇతర ప్రాంతాలు అంటే ఈ మధ్య ఇటీవల కాలంలో విజయవాడ ప్రాంతం మచిలీపట్నం నుంచి కొంతమంది వచ్చి ఒక బృందంగా వచ్చి విశాఖపట్నంలోని మేము రాష్ట్ర ఎన్నిక చేస్తున్నామని చెప్పి వారికి వారే ప్రకటించుకొని వారి మనుషులతోనే వారు ఒక 30 ఓట్లు వేయించుకొని మేమే రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులన్నీ మేమే తీసుకుంటాం, ఎందుకంటే అధికార పార్టీతో మేము సత్సంబంధాలు కలిగి ఉన్నాము, నామినేటెడ్ పోస్టులు మాకే ఇవ్వాలి అని చెప్పి ఉద్దేశంతో ఆ 30 మంది ఓటేసి నేనే రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పి వారు ప్రకటించడం జరుగుతుంది. ఈ ప్రకటన ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లదు. పూర్తిగా వ్యతిరేకించి ఎన్నికల అధికారికి మేము స్పష్టంగా చెప్పాం. అసలు శిష్టకరణ సంఘ జాతి ఎక్కడుంది, మెజారిటీ జాతి ఎక్కడుంది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వీరందరినీ మీరు శిష్టకరణాలుగా ఎలక్షన్ ఆఫీసర్గా ఐడెంటిఫై చేసే కెపాసిటీలో ఉన్నారా? ఉంటే ఎలక్షన్ చేయండి, లేకపోతే రేపు కాన్సిక్వెన్సెస్ ఏమైనా వస్తే మీరే బాధ్యతలు వహిస్తారని వారిని హెచ్చరించడం జరిగింది. అయినా వారు మా మాటలు పెట్టి ఎలక్షన్ చేశారు. ఆ ఎలక్షన్ని ఆంధ్రప్రదేశ్ శిష్టకరణ సంఘం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించలేదు. మా ఆంధ్రప్రదేశ్ శిష్టకరణం పాత కార్యవర్గం పోలుమంతి ఉమామహేశ్వరరావు గారు అధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శి ఓబీసీ కూడా మాన్యులు మన మనోహర్ నాయుడు గారు, వీళ్ళందరూ రామ్మోహన్ నాయుడు గారు వారి ఆధ్వర్యంలో మేము ఢిల్లీ పలువారు వెళ్ళాము, వారిని విన్నవించుకున్నాం.
హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్ ఏలూరుకు సమీపంలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 3 మరణించారు. బస్ డ్రైవర్తో పాటు 13 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 9 మంది మహిళలున్నారు. బస్సు బోల్తా పడటంతో జాతీయ రహదారిలో ట్రాఫిక్ జామ్ అయింది. క్రెయిన్ సాయంతో బస్సును తొలగించారు. క్షతగాత్రులను ఏలూరు ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉంటే విజయనగరం జిల్లా భోగాపురం రావివలస సమీపంలో మరో ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రక్కన ఆగి ఉన్న లారీని మోటార్ సైకిల్ ఢీకొట్టింది. దీంతో వాహనదారుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ శివారు ప్రాంతాలను టార్గెట్ చేస్తూ దొంగలు దోచుకుంటున్నారు. కురుమన్పాలెం, కాపు జగ్గరాజుపేట, ఎస్టీబీఎల్ వసుధ కాంప్లెక్స్ లోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు దువ్వాడ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఉప్పలూరి ఉమా ఇంట్లో చోరీ జరిగింది. భర్త అప్పలరాజు కువైట్లో ఉద్యోగం చేస్తుండటంతో ఆమె ఇంట్లోనే ఉంటున్నారు. గత రాత్రి తల్లిగారింటిలో పడుకునేందుకు ఉమా వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు చొరబడి చోరీ చేశారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హెడ్లైన్స్ మరోసారి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎవరు చేయని సాహసం చేశారు. ఆయన రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు. తిరుమల అన్నప్రసాదంలో మసాలా వడ వడ్డన. రోజుకు 35,000 మసాలా వడలు భక్తులకు వడ్డిస్తామన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. సింగిల్ ప్లాస్టిక్ నిషేధంపై సింహాచలంలో జేడీ ఫౌండేషన్ వినూత్న ప్రచారం. యమధర్మరాజు వేషంలో దుకాణదారులు ప్రజలకు అవగాహన. ఏపీ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తాం. స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు ఆర్థిక చేయూతనిస్తున్నామన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.